ఇబ్రహీంపట్నం మున్సిపల్ కేంద్రంలో బీఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బూడిద రామరెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్య నివారణ దినోత్సవం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి, మీ భవిష్యత్తును బంగారంగా తీర్చిదిద్దుకోండి. నేటి యువతే రేపటి భారతదేశానికి బలమైన పునాది. క్షణిక ఆనందం కోసం మాదక ద్రవ్యాల బారిన పడితే ఆరోగ్యం, కుటుంబం, చదువు, ఉద్యోగం, జీవిత లక్ష్యాలు అన్నీ ప్రమాదంలో పడతాయి. గుర్తుంచుకోండి, మాదక ద్రవ్యాలను నో చెప్పండి. విద్య, క్రీడలు, మంచి స్నేహాలు, సేవా కార్యక్రమాల వైపు అడుగులు వేయండి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోండి. మాదక ద్రవ్యరహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలి. వ్యసనానికి బానిస కాకండి, విజయానికి వారసులు కండి. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటేనే మన కలలు సాకారమవుతాయి. ఆరోగ్యవంతమైన యువతే అభివృద్ది చెందిన భారతదేశానికి నిజమైన శక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం, మంచాల, పలు గ్రామాల నుంచి బీఆర్ఆర్ ఫౌండేషన్ సభ్యులు, స్థానిక విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఆర్ ఫౌండేషన్ టీం మెంబర్లందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా విశాఖపట్నం ప్రాంతంలో ఇప్పుడే డ్రగ్స్, గంజాయి వినియోగం చాలా ఎక్కువ జరుగుతూ ఉంది. అప్పటికన్నా ఇప్పటికీ ఇబ్రాహీంపట్నం ప్రాంతంలో ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, ఇంటర్మీడియట్ కాలేజ్ కావచ్చు, డిగ్రీ కాలేజ్ కావచ్చు, హై స్కూల్స్ కావచ్చు చాలా విపరీతంగా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతాన్ని రక్షించుకోవాలనే ఉద్దేశంతో మరి డ్రగ్స్, గంజాయి వినియోగం ఈరోజు ఎట్లా అయిపోయిందంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసిన, ఆఫ్లైన్లో ఆర్డర్ చేసిన, పాన్ షాప్ దగ్గర, స్కూళ్ళ దగ్గర, కాలేజ్ దగ్గర, యూనివర్సిటీ దగ్గర, ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ప్రతి ఒక్క చోట దొరుకుతా ఉంది. కాబట్టి దీనికి వినియోగం అయ్యి ఆకర్షితులై చాలా మంది నాశనం అయిపోయే సందర్భాలు ఉన్నాయి. నిన్న మనం కూకట్పల్లిలో చూసిన ఒక పెళ్లి సంబంధం, ఒక జంట కుదిరినాక ఆదివారం మాట్లాడిన సందర్భంలో కాబోయే భర్త ఫోన్ మనం చూడడం జరిగింది. జరిగితే అక్కడ మెసేజ్ ఏముందంటే ఐ వాంట్ ఇమీడియట్లీ అని చెప్పి ఒక మెసేజ్ ఉంది. అంటే ఇతను గంజాయి తాగుతా ఉన్నాడని చెప్పి తెలియజేసి వాళ్ళ తల్లిదండ్రులను చెప్పడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు మన అబ్బాయికి సంబంధించి ఒక వీట్ టెస్ట్ చేయించాలి, ఖచ్చితంగా బ్లడ్ శాంపిల్ అడిగారు. బ్లడ్ శాంపిల్ అడిగితే వాళ్ళు నిరాకరించడం జరిగింది. మరి గంజాయి అనేది మన బాడీలో ఒక 3 నెలలు ఉంటుంది. ఈ రోజు తాగితే 3 నెలలు ఉంటుంది. అంటే మన బాడీలో ఎంత విషయం తయారు చేస్తుందో, ఎంత హానికరమో మన శరీరానికి అని ఆలోచించాల్సిన అవసరం. కాబట్టి యువకులు, ముఖ్యంగా ఇంజనీరింగ్ మెడిసిన్ విద్యార్థులు చాలా మంది ఆకర్షితులై ఒక థ్రిల్ కోసము, మజా కోసం అని చెప్పి మొదలుపెట్టి అదొక వ్యసనంగా మారిపోతుంది. కాబట్టి దీన్ని పూర్తిగా నిషేధించే వరకు కూడా మన స్వచ్ఛ భారత్ కార్యక్రమం తీసుకున్నాము, స్వచ్ఛ పరిరక్షణ ఎట్లా కార్యక్రమం తీసుకున్నాము, దేశం మొత్తము, రాష్ట్రాలు, దేశం మొత్తము, కేంద్ర ప్రభుత్వం కలిసి ఎట్లా తీసుకున్నాయో అట్లా తీసుకొని దీన్ని పూర్తిగా నిషేధించాల్సిన అవసరం ఉంది. లేకపోతే మన యువత భవిష్యత్తు మొత్తం క్షుణ్ణమైతే ఆలోచిస్తూ ఈరోజు ఈ ర్యాలీకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.